నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప స్వామి జ్యేష్ఠాభిషేకంలో రెండవ రోజు 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. కన్నుల పండుగ తాతయ్యగుంట గంగమ్మ 4వ మరుపొంగళ్లు వివిధ వేషధారణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి చక్రస్నానం రాత్రి ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను తిరుమలలోని అఖిలాండం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల సందర్భంగా 650 కొబ్బరికాయలు కొట్టి 6.5 కేజీ కర్పూరాన్ని హారతిగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అటు సినీ రంగంతో పాటు ప్రజలకు ఆరోగ్యపరంగా నేను తోడున్నాను అంటూ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేక మందికి వైద్య సేవలు అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ఆయన ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ వర్మ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి తనయుడు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అఖిలాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాము. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా, అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా, ప్రస్తుత వైద్యమో రామచంద్రాన్ని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యుల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో నాగవంశీ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని అన్నారు. సోమవారం కొత్త సినిమా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అన్నారు. జూలైలో విజయ్ దేవరకొండతో నిర్మించిన కింగ్డమ్ సినిమా విడుదల కానుంది. ప్రేక్షకులు కింగ్డమ్ సినిమాను ఆదరించేలా శ్రీవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగిందండి. నా 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయింది నిన్న. సో దాంతో దండం పెట్టుకుని స్వామికి సినిమాలు మొదలు పెడదామని వచ్చాను. అంతా చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ. నాకు జూలైలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం పల్లకిపై స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిల తీర్థంలోని ఆల్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ ఉదయం 8 నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్య స్నపన తిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు.
తాతయ్యగుంట గంగమ్మ 4వ మరుపొంగళ్ళ జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్ళు పెట్టడం ఆనవాయితీ. వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, తామర పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారులతో అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతివారం వివిధ వేషధారులతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర తర్వాత ఈరోజు 4వ మంగళవారం. అత్యంత వైభవంగా గంగ జాతర లాగానే ఈరోజు 4వ మంగళవారం. ఈరోజు ఉదయమే గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేక పూజలు దేవస్థానం వారు చేపించి, అటు తర్వాత తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేసే బ్రహ్మకుమారి లాంటి సంస్థలను టీటీడీ ప్రోత్సహించడం, వారి కార్యక్రమాలకు టీటీడీ సంస్థలను అప్పగించడం ఎంతవరకు సమంజసమని హిందూ సనాతన ధర్మ పరిరక్షక సంస్థ జేఏసీ నాయకులు కిరణ్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ రమాదేవిలు టీటీడీ అధికారులను ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మన టీటీడీని ఒక ప్రశ్న అడగడానికి మేము ఇక్కడికి వచ్చాం. టీటీడీ ఉన్నది హిందుత్వాన్ని కాపాడడానిక, హిందుత్వాన్ని నాశనం చేయడానిక అని ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఏంట్రా అంటే, నాగలాపురం టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మకుమారి అనే సంస్థకి వీళ్ళు 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వారి యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి దాన్ని ఉచితంగా ఇచ్చారు. అసలు బ్రహ్మకుమారి యొక్క విధి విధానాలు మన టీటీడీ అధికారులకు తెలుసా తెలియదా అని ప్రశ్నించడానికే వచ్చామండి. బ్రహ్మకుమారి అని అంటేనే అది పూర్తిగా హిందూ వ్యతిరేక సంస్థ, హిందుత్వాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి ఒక సంస్థ. దీని మూల బీజాలు పాకిస్తాన్లో 1935లో అప్పుడు భారతదేశం కలిసే ఉండింది. కానీ అక్కడ పుట్టినటువంటి ఒక 1935లో పుట్టినటువంటి ఈ సంస్థ కంప్లీట్గా హిందుత్వానికి వ్యతిరేకంగా, హిందుత్వాన్ని నాశనం చేయడం కోసమే ఈ బ్రహ్మకుమారి అనే సంస్థ పుట్టింది. ఆ సంస్థకి మన భారతదేశంలో పునాదులు వేసి, అలాగే ఈ టీటీడీ సంస్థ అలాంటి సంస్థకి ఎందుకు 5 రోజులు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇక్కడ హిందుత్వాన్ని నాశనం కోరుకుంటున్నటువంటి టీటీడీలో ఉన్న అధికారి ఎవరు బయటపడాలి, ఎందుకు దానికోసం ఇచ్చారు? కనీసం హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలేంటి, హిందువులకి ఏ విధంగా డెవలప్ చేయాలని కనీస జ్ఞానం కూడా లేకుండా అధికారులు టీటీడీలో పనిచేస్తున్నారా? వారి యొక్క బ్రహ్మకుమారుల యొక్క ముఖ్య సిద్ధాంతాలు, భార్యాభర్తలు, భర్త వచ్చి భార్యని అక్క అని పిలవాలి, భార్య వచ్చి భర్తని అన్న అని పిలవాలి. ఇది ఏ సమాజం ఒప్పుకుంటుంది? ఏ ధర్మం ఒప్పుకుంటుంది? వీళ్ళిద్దరూ దాని తర్వాత సంసారం చేయకూడదు, పిల్లల్ని కనకూడదు. ఏం జరుగుతుంది ఈ బ్రహ్మకుమారి యొక్క సంస్థ నుంచి? అలాగే పిల్లలు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు చేరితే వాళ్ళు వారి యొక్క పరమాత్మ, జీవాత్మ ఏదో పేరు చెప్తారు, దానికి అంకితం అయిపోవాలి, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అంటే కంప్లీట్గా ఒక జనరేషన్ తర్వాత హిందుత్వం అనేది లేకుండా ఎరాడికేట్ చేయాలనే ఒక దురుద్దేశంతో పుట్టినటువంటి సంస్థ ఇది. ఇది కేవలం హిందువుల దగ్గరికి వచ్చి మాత్రమే ప్రచారం చేస్తుంది ఈ బ్రహ్మకుమారి అనే సంస్థ. ఏ చర్చి దగ్గరకో, లేకపోతే మసీద్ దగ్గరకో, లేకపోతే జైనుల దగ్గరకో ఎక్కడికి వెళ్ళదు. కేవలం హిందూ సంస్థలు ఎక్కడున్నాయి, హిందువులు ఎక్కడున్నారు అక్కడికి వచ్చి ఇదంతా మనం చేస్తున్నది పాపము, శరీర సుఖం ఉండకూడదు, జీవాత్మకి ఆ పరమాత్మకి మనం మన శరీరాన్ని ఇచ్చేయాలా అని చెప్పి హిందుత్వాన్ని నాశనం చేయాలనుకునే ఒక సంస్థ ఇది. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 2వ రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను మురిపించారు. అంతకుముందు ఉదయం 6:30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచార్లతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వెంచెప్పు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు అభిషేక అభిషేకాన్ని కన్నుల పండుగ చేపట్టారు. అనంతరం సహస్ర దీపాలంకర సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు.
కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 132వ జయంతి సందర్భంగా నగరంలో శోభాయాత్ర జరిగింది. కపిలతీర్థం నుంచి మొదలైన శోభాయాత్ర కంచి మఠం వరకు సాగింది. ఈ యాత్రలో కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి, సత్యచంద్రశేఖర శంకరాచార్యులు పాల్గొన్నారు. అలాగే ఈ యాత్రలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన సతీమణి సత్యవతితో కలిసి పాల్గొన్నారు. వీరిని శంకర విజయేంద్ర సరస్వతులు ఆశీర్వదించారు. ఓం నమో వెంకటేశాయ. స్వామి సరస్వతి చంద్రశేఖర స్వామీజీ 132వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన దేశమంతా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన నడిచి వస్తున్న దేవుడు అని ప్రజలకు తెలియచేయడం, అటువంటి రథయాత్ర ఈరోజు 3వ స్వామి చంద్రశేఖర స్వామి ఆశీర్వచనంతో ఈరోజు ఊరేగింపు తిరుపతి పుణ్యక్షేత్రములో ఊరేగింపు జరగడం, 132వ జన్మదినం సందర్భంగా స్వామీజీ ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేస్తుంది. జై జై శంకర, హర హర శంకర. అందరికీ నమస్కారం. ఇది ఈ రోజున శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి 40 ఏండ్లు అయింది కాలమై, 84లో కాలమయ్యారు, అంటే సమాధి తీసుకున్నారు. ఇప్పుడు 132వ జయంతి. అదేలాగా శోభయాత్ర అనేసి కపిలతీర్థం నుండి అదేలాగా మఠం వరకు, అంటే హరే రామ హరే కృష్ణ దగ్గర ఉండే కంచి మఠం వరకు ఈరోజు అనేక హిందూ మతాలు చేరిన వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు పాల్గొని దాదాపు 600 పైన పాల్గొని ఈరోజు ఘనంగా దిగ్విజయంగా ఇది జరిపిస్తున్నారు, శోభయాత్రను జరిపిస్తున్నారు. అదేలాగా నా పేరు బాలాజీ, తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్ని, భీమాజ్గా హోటల్ ఓనర్ని అండి. ధన్యవాదాలు. హర శంకర, జై జయ శంకర. ఈరోజు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి 132వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ కపిలతీర్థం స్వామివారి చెంత ఈరోజు నిర్వహిస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవగా హెల్పింగ్ హార్ట్స్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి, ట్రెజరర్ అడ్రాయల్ ప్రణీత్ రెడ్డిలు తెలిపారు. రేణుగుంట వద్దనున్న తూకివాకం సమీపంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు శోభారాణి, రమేష్లకు మంగళవారం హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, తమ హెల్పింగ్ హార్ట్స్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి నెల 10వ తేదీన అనాథ ఆశ్రయాలు, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక పునరావాస కేంద్రాలు, ఆసుపత్రులు వంటి చోట్ల తమ హెల్పింగ్ హార్ట్స్ అక్కడి వారికి అవసరమైన వాటిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విన్ టీవీ తిరుపాల్, వార్తా జయశంకర్, కల్లుపల్లి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. సరుకులను వితరణ చేయడం జరిగింది. హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల మానసిక కేంద్రాల్లో వారికి కావలసినటువంటి వస్తువులను హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు అందరూ కలిసి వితరణ చేయడం జరుగుతుంది. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఈరోజు సమాజంలో చాలా వివక్షణకు గురైనటువంటి ఇలాంటి వారికి సేవ చేయడంతో ఆ మాధవుడికే సేవ చేసినట్లుగా తలుస్తూ మా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప స్వామి. జ్యేష్ఠాభిషేకంలో 2వ రోజు 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. కన్నుల పండుగ తాతయ్యగుంట గంగమ్మ 4వ మరుపొంగళ్లు. వివిధ వేషధారణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి చక్ర స్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.